ఇది జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? మరి మీరు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు? మాది కాంగ్రెస్ పార్టీ అండి. ఎక్కడ పోయినా కూడా నవీన్ యాదవ్ అన్నకే మేము ఓటేస్తాము, చేతి గుర్తునే గెలిపిస్తాము. ఏ ఏరియాకి వెళ్ళాం మేము కాన్వర్సింగ్కి వెళ్తున్నాము, మేము ఎక్కడ వెళ్ళినా కూడా నవీన్ యాదవే మెజారిటీ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది. ఎందుకంటే నవీన్ యాదవ్కు కంపల్సరీ ఓటేసి గెలిపిస్తాము. మేము ఆయన చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, మేము ఈ ఏరియాలో చూసిన వ్యక్తి నవీన్ యాదవ్ అంటే చాలా. ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా, కాంగ్రెస్లో కాకుండా ఎంఐఎం నుంచి ఇండిపెండెంట్గా. ఇప్పుడు గెలుస్తాడని చెప్పి అంత బలంగా మీరు ఎలా నమ్ముతున్నారు అసలు? నమ్ముతామండి, ఖచ్చితంగా నమ్ముతాం. ఎలాగంటే 2 సార్లు అయిపోయింది కాబట్టి తెలియదు ప్రజలకు, ఏంటంటే తెలియదు. అప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు. అంటే తను అక్కడి నుంచి ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు కనుక వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి అన్న ఏమి పథకాలు ఏమేమి చేసినాయి అన్నీ వాళ్ళకు తెలుసు. ప్రజలు తెలుసుకున్నారు. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారు, నమ్మిండ్రు. అంటే గుడ్డిగా నమ్మారు, బీఆర్ఎస్ నమ్ముకున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే నువ్వేడ చూడు, కొన్ని వాళ్ళు అన్నీ ఎట్లంటే మబ్బ పూస్తున్నారు. జనాలను నమ్మాలా, వాళ్ళు ఇట్లా అట్లా 6 పథకాలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనేసి అన్నీ అంటున్నారు. కానీ అదంతా డూబు వాళ్ళది, డూబు మాటలు ఉన్నాయి వాళ్ళవి. కాకపోతే రేవంత్ రెడ్డి అని అన్నీ ఇచ్చాడండి. 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు వచ్చింది, మేము సన్న బియ్యం తీసుకుంటున్నాము, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, బస్సు ఫ్రీ ఉంది. ఇంకేం తక్కువ చేశాడండి? తను అన్ని అప్పులు చేసిపోయాడు. మాకు ఇప్పుడు తెలుస్తుంది, ప్రజలల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి. అన్ని అప్పులు చేసినాడు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకే మేము ఓటేసి గెలిపించాలని. ఇది రౌడీ ఫ్యామిలీ, మీరు నాయకుడుగా ఉన్నారు, రౌడీగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. మరి ఇట్లా పోట్లు పడే అవకాశం ఉందా మరి? అంటే వాళ్ళన్నీ ఏంటంటే అండి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. రౌడీ సీట్ అన్నీ ఎడ చేసిండండి, ఆయన చేయలేదు. మాకు తెలుసు, మేము చూస్తున్నాము. ఏంది నవీన్ యాదవ్ గురించి మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏమేమో చెప్తారండి. అదర్ పార్టీ కాబట్టి మన మీద ఎన్నో, కాంగ్రెస్ పార్టీ మీద మబ్బ పుచ్చాలే, ఇట్లనన్నా మేము ఈ మాటలన్నా చెప్తే ఆయనకు ఓట్లు పడకుండా చేయాలని అన్ని అబద్ధాలండి. అబద్ధాల పార్టీ బీఆర్ఎస్ అంటేనే అబద్ధాలు. పక్క నవీన్ యాదవ్ అనే గెలుస్తాడు. బీజేపీ ఏముందండి, సెంటర్లో బీజేపీ ఉంది, లోకల్లో చూస్తే బీజేపీ ఎక్కడుందండి? నో బీజేపీ లేదండి. బీజేపీని కూడా నమ్మడానికి లేదు, వాళ్ళు కూడా ద్రోహం చేసినట్టే. ఏందండి అన్ని కూరగాయలు బియ్యము అన్ని రేట్లే ఉన్నాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యాన ఆ సన్న బియ్యం ఒక్కొక్క ఇంటికి 4 ఉంటే 24 కేజీలు వస్తున్నాయి, 3 ఉంటే 18 కిలోలు వస్తున్నాయి. అవి తింటున్నామండి, నిజంగా చెప్తున్నా కదా. సన్న బియ్యం మేము తింటున్నాం, మేమందరం తెలిసిన వాళ్ళు కూడా బియ్యం తెచ్చుకొని సన్న బియ్యం మేము తింటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ అన్నకైతే మెజారిటీతో 1,00,000 రావచ్చండి. మేము ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే ఇక్కడ ఈ రైతు నగర్లో మేము ఏ ఇంటికి వెళ్ళినా అయ్యో మాకు తెలుసమ్మా, వేస్తాం మేము ఓటు అనేసి వాళ్ళు మాకే నమస్తే చెప్తున్నారు. మేము ఓటు అడగడానికి పోతే వాళ్ళు మాకే ఇది చేస్తున్నారు. ప్రచారానికి పోతే పక్కా నవీన్ యాదవ్ అన్న పక్క. చెప్పండి, ఏంది పరిస్థితి? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ఏం లేదు, ఏముంది చెప్పనీకి. నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాము మేము. మాకు అన్ని చేసిండు ఫస్ట్ నుంచి. మాకు అవసరం ఉన్నా లేకున్నా అన్న మా అందుబాటుకు వచ్చేవాడు, మాకు అన్ని రకాల చేసిండు, అన్ని విధాలు చూసుకున్నాడు. అన్ననే గెలిపించుకుంటాము అంటున్నారు. అంటే ఇక్కడ వేరే ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు చనిపోయిన ఎమ్మెల్యే కూడా ఏం పనులు చేయలేదమ్మా ఇక్కడ ఏరియాలో? అంటే తను ఇప్పుడు ఏమనంటే మన రౌడీ చేయమని ఆయన రౌడీ చేయలేదా అండి? ఆయన కూడా చేసిండు. ఒకరిని వాళ్ళు చేసి కూడా ఒకరిని అనొద్దు కదా. ఇప్పుడు కవితక్క ఉంది, ఇప్పుడు లిక్కర్లో ఉన్నది, ఆమె ఎట్లా బయటకు వచ్చిందండి? నవీన్ ఏం చేస్తే అవసరం ఉన్న వాళ్ళకి చేయొచ్చు, ఆపద ఉన్న వాడికి అవసరం ఉన్న వాడికి చేయొచ్చు. ఇప్పుడు కవితకు కూడా పోయి వచ్చిందే కదా, ఆమె ఎట్లా బయటకు రాగా? నవీన్ అనేది ఏముంది, ప్రజల మధ్యలో ఉన్నాడు కదా నవీన్ అన్న, తను గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాము. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. అంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి అలా ఏమైనా సమస్యలు ఉన్నా ఏమన్నా ఒకసారి వచ్చి మాట్లాడే ప్రయత్నం వచ్చేవాడు? అది వచ్చేవాడే, కానీ కాకుండా చేసిరు కదా. ఇప్పుడు వస్తాడు రావాలి, చేయాలి, అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి అన్ననే రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే వాళ్ళు పెద్ద రౌడీలు, మీరు గెలిస్తే పెద్ద రౌడీ
రౌడీజం అయిపోతుంది అదొకటి. మళ్ళీ ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి సంక్షేమ పథకాలు కావాలంటే ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది, ఏం చేసిందండి? కాకపోతే లోపటి నుండి చేసింది. వీళ్ళు బయటకు వచ్చి అది ఆయనతో మనం చేస్తున్నారు కదా, వాళ్ళు లోపటి నుండి చేసిండ్రు, వీళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు కదా. మీరు కూడా ఏం చేయకుండా ఏం లేరు కదా, అన్ని చేసిన వాళ్ళే కదా. మీరు కూడా అన్ని చేసిన వాళ్ళు, అన్ని విధాలు చేసిన వాళ్ళే అన్నే రావాలనుకుంటున్నారు. అన్న అవసరం ఉన్నది, ఆ పిల్ల జిల్లా అన్నీ చూసుకుంటా ఆయన చిన్నప్పటి నుంచి చేస్తుండు కాబట్టి 2 సార్లు పోయిండు కాబట్టి 3 సార్లు రావాలని కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కూడా సభ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రజలందరూ మరి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపడంటారా? అట్లా పోయేకాడికి పోతారు కానీ అన్ననే గెలిపించుకుంటారు. అన్ననే కేసీఆర్ వచ్చినాక అన్నే గెలిపించుకుంటారు. చాలా మంది అభిమానులు ఉంటారు కదా. ఉంటారు, ఆ అభిమానం ఉంటారు. వీళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంటారు కదా. కాంగ్రెస్ అంటే ప్రభుత్వం మనది కాబట్టి రావాలి, మనది కాబట్టి చేసుకుంటాము. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి కదా, అది అంతే.